అందరికీ నమస్తే, వెల్కమ్ టు బైకర్ సోల్. ఎస్, మీరు చూసిన క్యాప్షన్ కరెక్టే. వీడియోలో ఏబీపీ వాళ్ళు ధర్నా చేస్తున్నారు బాలనగర్ ఫ్లైఓవర్ కింద. ఈజ్ దిస్ గవర్నమెంట్ ఫాలింగ్ డే బై డే? కనీసం 8,400 కోట్లు కూడా స్కాలర్షిప్ ఫండ్ క్లియర్ చేయకపోతే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకునే ఎందుకు? ఇది మార్చి 2026 కల్లా 10,000 కోట్లు పెండింగ్ ఫండ్స్ క్లియర్గా డిక్లేర్ అవుతాయి. కానీ గవర్నమెంట్ ఎందుకు పట్టించుకోవట్లేదు? ద రీసెంట్ ఇయర్స్ సర్వే ప్రకారం కాలేజ్ డ్రాప్ అవుట్స్ ఎక్కువైనాయి. మన తెలంగాణ గవర్నమెంట్ 2025 ఇప్పటికి కూడా మనం చదువు కోసం ధర్నా చేస్తున్నామంటే ఇంకా మనం ఏడున్నామో మనకి చూసుకోవాలి. ఆల్రెడీ ఎన్ఏఎస్సీ వాళ్ళు మార్నింగ్ వచ్చి ధర్నా చేశారు. ఇప్పుడు ఏబీపీ వాళ్ళు కూడా వచ్చారు. చూడండి ఇట్లా గుంజుకొని పోతున్నారు అతన్ని. ఒకసారి అతనితో మాట్లాడడానికి ట్రై చేసాం మనము. ఇట్లా దీనివల్లనే ఖచ్చితంగా రెవల్యూషన్ అనేది స్టార్ట్ అయితే ఒకసారి అతనితో మాట్లాడి చూద్దాం మనం అతను ఏమంటున్నాడో ఒకసారి. 8,400 కోట్లు పెండింగ్లు ఉన్నాయో దీనివల్ల ఈ విద్యార్థులు ఎంతోమంది నష్టపోతున్నారు, ఇబ్బంది పోతున్నారు. వాళ్ళ యొక్క చదువులు మానేసి ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారు. కాబట్టి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది, ఏదైతే విద్యార్థులకు స్కాలర్షిప్ 8,300 కోట్లు స్కాలర్షిప్ ఉంటాయో ఆ వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పోలీస్ 20 మంది వచ్చారు. చూసారు కదా, అన్న చెప్పిన ప్రకారం 500 నుంచి 1000 మంది ఏబీపీ వాళ్ళు వచ్చారు. పోలీసులు కూడా దాదాపు 20 మంది ఉన్నారు బాలనగర్ ఫ్లైఓవర్ కింద. దీనికంటే రోజుల్లో అంటే November 3కి ఆల్రెడీ స్కూల్ ఫెడరేషన్ ఇంకా కాలేజ్ ఫెడరేషన్ గవర్నమెంట్కి ఆల్రెడీ లేఖ రాశారు అనమాట. మళ్ళీ వాళ్ళు ధర్నాకు దిగబోతున్నారు. ఇంకా స్కూల్స్ అన్నీ షట్ డౌన్ చేయబోతున్నారు. ఆల్రెడీ గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చింది. సో గవర్నమెంట్ ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేస్తో చూద్దాం.